వల్లి బండారాన్ని బయట పెట్టేసిన అమూల్య, వల్లి విషయంలో ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అమూల్యని అయితే అసలు ఆ రోజు నువ్వు ఎందుకు విశ్వాతో మాట్లాడడానికి బయటికి వెళ్ళావు, ఎవరు నిన్ను తీసుకువెళ్ళారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక అమూల్య అయితే, ఆ రోజు నేను కావాలని వెళ్ళలేదమ్మా, తను నన్ను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసి బయటికి రప్పించాడు. నేను నాన్న చూసిన సంబంధమే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను, నాన్న పరువుని నిలబెట్టాలని. ఇక వాడితో నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాను. కానీ వాడు మన కుటుంబం మీద పగతో రగిలిపోయాడు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపి నాన్న పరువు తీయాలని తను ముందే ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే ఆ రోజు నన్ను బయటికి రప్పించాడు అని అంటూ ఉంటుంది అమూల్య. నువ్వు బయటికి వాడు పిలవంగానే వెళ్ళలేదంటున్నావు, మరి నిన్ను తీసుకువెళ్ళింది ఎవరు? నిజాన్ని ఎందుకు బయట పెట్టడం లేదో చెప్పు, ఎవరు నిన్ను బయటికి తీసుకువెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది వేదవతి. అయితే అప్పుడే ఇక వల్లి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. నేను ప్రేమని బయటికి గెంటించాలని నేననుకుంటే ఇప్పుడేంటి నాకే రివర్స్ అయ్యేలా ఉంది. ఇప్పుడు అమూల్య నా పేరు చెప్పిందంటే నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే, చెప్పే అమూల్య, ఇక ఇంతకన్నా దాచేదేముంది, మన కుటుంబానికి నిజాలన్నీ తెలియాలి, నిజాన్ని బయటపెట్టు అని నర్మద అయితే చెప్తూ ఉంటుంది అమూల్యతో. అప్పుడే ఇక వల్లి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, ఈ నర్మద కూడా లైన్లోకి వచ్చేసింది, అయిపోయింది, నా బ్రతుకు అంతా కూడా అయిపోయింది, సర్వనాశనం అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక అమూల్య అయితే, చెప్పేస్తాను వదినా, నన్ను ఆ రోజు బలవంతంగా రానంటే బయటికి తీసుకువెళ్ళింది ఎవరో కాదో వల్లి వదినే. ఆ రోజు కరెంటు తీసేసి చీకట్లో ఆ విశ్వాగాడి దగ్గరికి తీసుకువెళ్ళింది అని చెప్పేస్తుంది అమూల్య. ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా వల్లి వైపు కోపంగా చూస్తారు. నువ్వు వల్లిని బయటికి తీసుకువెళ్ళావా? ఎందుకు తీసుకువెళ్ళావు? ఆ విశ్వాగాడితో ఆ కుటుంబంతో శత్రుత్వం ఉందని తెలుసు. ఎన్నోసార్లు ఆ ఇంట్లో వాళ్ళు మా నాన్నని అవమానించి కొట్టారని కూడా తెలుసు. ఇవన్నీ తెలుసు, ఎందుకు నువ్వు నా చెల్లి నా విశ్వాగాడి దగ్గరికి తీసుకువెళ్ళావు చెప్పు అని చెయ్యి పైకెత్తుతాడు వల్లిని కొట్టడానికి. అప్పుడే ఇక వల్లి అయితే, బా నన్ను క్షమించు బా, నేను చేసింది తప్పే, కానీ ఆ రోజు తప్పని పరిస్థితుల్లో చెయ్యాల్సి వచ్చింది బా అని అంటూ ఉంటుంది వల్లి అయితే. ఏంటమ్మా తప్పని పరిస్థితి? నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? ఇన్ని రోజులు నా పెద్ద కోడలు నాకు తలవంపులు తెచ్చే పని ఏదో కూడా చేయదు, తను నా మాట వింటుంది, నా కుటుంబ గౌరవాన్ని నిలబెడుతుందని నేను నిన్ను చూసినప్పుడల్లా ఎంతో గర్వంగా అనుకున్నాను. కానీ చివరికి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసావా, ఈ ఇంటి పరువుని తీసావా అని అంటూ ఉంటాడు రామరాజు. అలా అనకండి మావయ్య గారు, ఆ రోజు ఆ విశ్వాగాడు మా నాన్నని కిడ్నాప్ చేసి అమూల్యని బయటికి తీసుకురాకపోతే మా నాన్నని చంపేస్తానని బెదిరించాడు. మా నాన్నని కాపాడుకోవడం కోసం అమూల్యని నేను బయటికి తీసుకువెళ్ళాను అని చెప్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక నర్మద అయితే, అమూల్య, సగం చెప్పి మానేసావేంటి నువ్వు? అసలు ఆ విశ్వ నీతో ప్రేమలో ఎలా పడ్డాడో, విశ్వాకి నీకు ప్రేమ రాయబారి ఎవరు కూడా చెప్పు. నిజాలు బయట పెడితేనే అమూల్య రేపటి రోజున నీ విషయంలో తప్పు చెయ్యాలంటే దడుచుకునేది అని అంటూ ఉంటుంది నర్మద. మంచితనానికి రోజులు లేవు, మనం మంచిది ఒకళ్ళ మీద జాలి పడితే చివరికి అదే మన గొంతుకి తడిగుడ్డయ్యి బిగుసుకుంటుంది, నిజం చెప్పేసేయ్ అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని వల్లి అయితే షాక్ అయిపోతూ, అమ్మో ఇదేంటి, ఇది మళ్ళీ రెచ్చగొడుతుంది అని అనుకుంటూ ఉంటుంది వల్లి. అమ్మ, అసలు నేను ఆ విశ్వాగాన్ని ప్రేమించడానికి కారణం కూడా వల్లి వదినేనమ్మా అని అంటూ ఉంటుంది అమూల్య. ఆ మాట విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు చందు. అయితే ఏంటి అమూల్య నువ్వు చెప్పేది? అవునన్నయ్య, అసలు విశ్వాగాన్ని నాకు పరిచయం చేసింది, ప్రేమలోకి దించింది వదినే. వాడి గురించి గొప్పగా చెప్పడం మొదలుపెట్టింది. వాడితో నువ్వు ప్రేమలో ఉంటే పెళ్లి చేసుకుంటే అంత మంచివాడు నీకు ఇంక దొరకడు, మళ్ళీ రెండు కుటుంబాలు ఒక్కటైపోతాయి అంటూ నా దగ్గర నాటకం ఆడింది అని అంటూ ఉంటుంది. చాలాసార్లు నేను చీకొట్టినా సరే వదినే కావాలని నన్ను బయటికి పంపించేది. ఆ విశ్వగాడితో ఫోన్లు గట్ట వదినే చేయించేది. సగం నేను చెడిపోవడానికి
వదిన మాట వినే కారణం అని అంటూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య చెప్పిన నిజంతో ఇక వేదవతి అయితే, నువ్వు ఒక ఆడపిల్లవే కదా, ఒక ఆడపల్లెవై ఉండి ఈ ఇంటి ఆడపిల్లకి ఇంత అన్యాయం చెయ్యాలని ఎలా చూసావు నువ్వు? ఆ నీచుల గురించి తెలుసుకొని ప్రేమ రాయబారాన్ని నడిపావా? అంటే ఇప్పటి వరకు కూడా నువ్వే తప్పు చెయ్యలేదనుకొని మా పెద్ద కొడలు పద్ధతి అయిందని ఎంతో ఆనందపడ్డాం. నర్మదా ప్రేమ వాళ్ళ చదువుల్లో ఉద్యోగాల్లో వాళ్ళు అబద్ధాలాడి తప్పు చేశారు, కానీ కుటుంబ గౌరవాన్ని ఇలా వీధిలో పెట్టాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే ఆ రోజు అసలు ఆ విశ్వగాడు అమూల్యని నేను ప్రేమించలేదు, అమూల్య నన్ను ప్రేమించింది అంటూ దాని చేత అబద్ధం కూడా నీ వల్లే చెప్పించుంటాడు. ఆ రోజు అమూల్యని నేను అందరిలో కొట్టాను, తనని నిందించాను. అంటే ఈ నాటకాలన్నీ నువ్వే ఆడావన్నమాట. వాళ్ళొచ్చి మీ మావయ్య గారిని నిందిస్తూ ఉంటే, వాళ్ళొచ్చి మీ మావయ్య గారిని తిడుతూ ఉంటే నువ్వు ఆనందపడ్డావా? ఈ నీలాంటి కోడల్లా ఇన్ని రోజులు కూడా గొప్ప కోడలని చూసి మురిసిపోయింది. నువ్వింత దుర్మార్గురాలివా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే నర్మదా అయితే, నన్ను కూడా క్షమించండి అత్తయ్య, ఈ వల్లి గురించి నాకు తెలుసు. ఆ రోజు నిజాలన్నీ బయట పెట్టాలని అనుకున్నాను, కానీ అమూల్య గొడవలెందుకని నాది కూడా తప్పుంది కదా అని ఆపేసింది. కానీ వల్లి మాత్రం ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ తన బుద్ధి మాత్రం మారలేదు. అలాగే తను కోటీశ్వరరాలు కూడా కాదు, బావగారిని మోసం చేసే పెళ్లి చేసుకున్నారు. బావగారికి పెళ్లి సంబంధాలు రావడం లేదని వాళ్ళ అమ్మ వాళ్ళు కోటీశ్వర్లాగా మనకి పరిచయం అయ్యి మావయ్య గారిని పెళ్లి విషయంలో కూడా మోసం చేశారు. బావగారి చేతే పెళ్లి ఖర్చులు పెట్టించి ఆ భద్రావతి దగ్గర 10 లక్షలు డబ్బు తీసుకొని ఇదంతా చేశారత్తయ్య అంటూ నర్మద నిజాన్ని బయట పెట్టేస్తుంది. ప్రేమ కేవలం ఆ రోజు తనని తాళి వేసుకోవడానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే, ఇంటి ఆడపిల్ల రాత్రంతా నాతోనే ఉందని ఆ నీచుడు చెప్పినప్పుడు క్యారెక్టర్ గురించి మన అమూల్య గురించి తప్పుగా అనుకుంటారు. అదే పెళ్లి చేసుకుందంటే ఎవ్వరూ కూడా పెద్దగా మాట్లాడరు, తను తప్పు తెలియలేదు, ఇద్దరూ కూడా కలిసే తప్పు చేశారు అని అంటారని తను ముందుగా ఆలోచించి ఆ పని చేసింది. లేకపోతే ఆ రోజు అమూల్య మనకి శవమై తిరిగొచ్చేది. తను చనిపోవాలనుకున్న క్షణంలో ప్రేమ అమూల్యని కాపాడింది అత్తయ్య. అంతే తప్ప మన కుటుంబ గౌరవాన్ని తీయాలనుకుంది ప్రేమ కాదు వల్లినే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులు తను కూడా ఒక ఆడపిల్లే కదా, నిజాలు బయట పెడితే తన కాపురం ఏమైపోతుందా అని నేను ప్రేమ ఆలోచించాము. కానీ తను బుద్ధి మాత్రం మార్చుకోకుండా చివరికి అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిందత్తయ్య అని నిజాన్ని బయట పెడుతుంది నర్మద. అప్పుడే ఇక, రే చందు, ఏంట్రా ఇంకా చూస్తున్నావో, వాళ్ళు మన కుటుంబానికి చేసిన ద్రోహానికి దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటే అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే రామరాజు అయితే, రే చందు, నన్ను క్షమించరా, ముందు వెనుక ఆలోచించకుండా ఇలాంటి వాళ్ళతో నేను సంబంధం కలుపుకొని నీ పెళ్లి చేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు అనిపిస్తుంది సాగరు ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంటే అది కరెక్టేనని. ఎందుకంటే ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చిన ఈ ఇద్దరూ కూడా మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నారు. కానీ ఏరి కోరి పెళ్లి సంబంధం చూసి పెళ్లి చేసుకున్నందుకు, కోడల్ని చేసుకున్నందుకు ఈ వల్లి మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకుంది అని రామరాజు అయితే బాధపడతాడు. ఇక చందు అయితే, నీలాంటి ఆడది నాకు భారీగా ఉండడం నాకు ఇష్టం లేదంటూ బయటికి గెంటేస్తాడు వల్లిని. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్